డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లనున్నారు. అక్కడ అటవీ ప్రాంతాన్ని సందర్శించి మొక్కలు నాటనున్నారు. ఆ తర్వాత తిరుపతి శివారులోని మంగళంలో ఉన్న అటవీ శాఖ ఎర్రచందనం గోదాంలను సందర్శించనున్నారు. మధ్యాహ్నం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై సమీక్షలో పాల్గొంటారు. అక్కడ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తాజ్ హోటల్లో లంచ్ ముగించుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సుమా, కొద్దిసేపటి క్రితమే అంటే సరిగ్గా 9 గంటల 10 నిమిషాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎల్ శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి తిరుపతి కడప జిల్లా సరిహద్దులో ఉన్న మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మామండూరు అటవీలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ ఒక చాలా చక్కటి ప్రదేశం అది. ఆ ప్రాంతానికి మరి కాసేపట్లో మరో 10 నిమిషాల్లోనే ఆ మామండూరు చేరుకొని అక్కడే కొంత మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. అటు నుంచి తిరుపతి శివార్లోని మంగళం అనే ప్రాంతంలో ఉన్న అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్లను పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు. నిజానికి ఈ గోడౌన్లలో 1000 టన్నుల ఎర్రచందనం విక్రయానికి సిద్ధంగా ఉంది. అంటే ఎక్కడైనా దొంగల దగ్గర నుంచి పట్టుబడ్డ ఎర్రచందనం లేదా అఫీషియల్ గా కొన్ని నరికిన ఎర్రచందనం దొంగలు కానీ అన్ని కూడా తీసుకువచ్చి ఆ మంగళంలో ఉన్న ఎర్రచందనం గోడౌన్లో భద్రపరుస్తూ ఉంటారు. అంటే ఎవరన్నా సందర్శనకు వచ్చినప్పుడు వాటిని చూడొచ్చు మనం. స్వయంగా ఇవాళ డిప్యూటీ సీఎం అట్లాగే అటవీ శాఖ మంత్రి కూడా ఆయన పవన్ కళ్యాణ్ నేరుగా ఆ గోడౌన్స్కి వెళ్లి అక్కడ ఎంత స్టాక్ ఉంది ఎర్రచందనం, వీటిని ఎలా వేలం వేయాలి, వీటి వల్ల ఏంటి ఇతర ప్రయోజనాలు లాంటి అనేక అంశాల మీద అధికారులతో మాట్లాడి సమగ్ర సమాచారం తెలుసుకోబోతున్నారు. అటు నుంచి నేరుగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ చేరుకుంటారు. జిల్లా కలెక్టరేట్ లో దాదాపు 2 గంటల పాటు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా వివిధ అంశాలకు సంబంధించి అంటే ఆయన చూస్తున్న డిపార్ట్మెంట్ కు సంబంధించి అటవీ శాఖ ముఖ్యంగా, ఎందుకంటే ఇవాళ మొత్తం పర్యటన కూడా పూర్తిగా అటవీ శాఖ మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఎర్రచందనం విక్రయము, వాటి లాభాలు, అక్రమ రవాణా, స్మగ్లింగ్ ఏ స్థాయిలో ఉంది, ఇది వరకు పోల్చుకుంటే ఎర్రచందనం అక్రమ రవాణా ఏమైనా తగ్గిందా, పెరిగిందా, కొత్తగా చర్యలు ఏం తీసుకున్నారు, అటవీ సిబ్బందికి ఇంకా ఏం అవసరం ఉంది, లాంటి అనేక అంశాలపైన ఈ మధ్యాహ్నం కలెక్టరేట్ లో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించబోతుంది. దాని తర్వాత కొంచెంసేపు మీడియాతో మాట్లాడి తిరిగి మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయం అటు నుంచి ఇంటికి వెళ్తారు. మళ్ళీ రేపు వచ్చి పలంనేరుకి వెళ్ళబోతున్నారు. సుమా, థాంక్యూ మురళి.